అధికారం ఉన్నా అధికారం లేకపోయినా బీఆర్ఎస్ పార్టీ నాయకులతోటి ఎవడన్నా పెట్టుకుంటే మాడి మసి అయిపోయేదే. ఏదో అనుకున్నారు, ఏదో జరుగుతుంది అనుకున్నారు. కాంగ్రెస్ ఏమీ జరగలే, మోసం జరిగింది. రాహుల్ గాంధీ ఏమో ఓట్ చోరీ అని తిరుగుతున్నాడు. ఈడ రేవంత్ రెడ్డి ఏమో బ్యాలెట్ చోరీ అని తిరుగుతున్నాడు. బ్యాలెట్ చోరీ చేసి మనకు రావాల్సినటువంటి సర్పంచులని అక్రమంగా గుంజుకొని ఇంకా 1000 నుంచి 1500 సర్పంచులు మనకు రావాల్సినవి గుంజుకున్నారు ఈ దొంగలు కాంగ్రెస్ వాళ్ళు. నిజంగా కూడా మనం జరిపినట్టు ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరిపితే ఈ రాష్ట్రంలో 60% బీఆర్ఎస్ పార్టీ గెలిచేది. కానీ మనని గుంజుకోవడానికి ప్రయత్నం చేసిన ప్రతి కార్యకర్త, ప్రతి బీఆర్ఎస్ పార్టీ జెండా పట్టిన ప్రతి ఒక్కరు కూడా శ్రమ ఓర్చి ఎంత కష్టమైనా, ఎంత బాధైనా, ఎంత తెగిడిపైన అవతల పోలీసు, అవతల అధికారులు, అవతల కాంగ్రెస్ అందరూ ఒక గట్టున ఉంటే యువతన ఒకటే గట్టు కేసీఆర్ గట్టున బీఆర్ఎస్ జెండా ఎత్తుకొని ఎన్నికల్లో పాల్గొని విజయం సాధించి ఇక్కడికి రావడం జరిగింది.